వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. 1 కప్ రాగి పిండి తీసుకున్నాను. 2 గ్లాసుల మినపప్పు తీసుకొని నానబెట్టుకోవాలి. ఇలా ఉన్నప్పుడు మిక్సీలో రాగి పిండి వేసుకోకూడదు. మినపప్పు ఫస్ట్ గ్రైండ్ చేసుకున్న తర్వాత 2 స్పూన్ల రాగి పిండి వేసుకోవాలి. ఇలా ఎందుకు చెప్తున్నానంటే మినపప్పు ఉన్నప్పుడు రాగి పిండి వేసుకోకూడదు, ఎందుకంటే చాలా టైం పడుతుంది గ్రైండ్ అవ్వడానికి. ఇలా వేసుకుంటే ఈజీగా అవుతుంది. రాగి పిండి ఆవిరి వడలు తయారు చేస్తున్నాను. ఇలా అంతా మిక్సీ పెట్టుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. చిటికెడు వంట సోడా వేసుకోవాలి. ఆవిరి వడలు పొంగడానికి కొద్దిగా వేసుకుంటున్నాను వంట సోడా. ఇడ్లీ పాత్రలను తీసుకోవాలి. ప్లేట్లకు నూనె రాసి ఒక ముద్ద తీసుకొని ఇడ్లీల పిండి వేస్తాం కదా, అలా వేసుకున్న తర్వాత మధ్యలో హోల్ పెట్టుకోవాలి. 6 ప్లేట్స్ వస్తాయి. 6 ప్లేట్లలో పెట్టుకున్నాను. కొద్దిగా పిండి ఇలా మెలిగింది. ఇడ్లీ పాత్రలో వాటర్ వేసుకొని 3-4 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి. ఇలా రెడీ అయిన తర్వాత ఏ చట్నీతో తిన్న కాంబినేషన్ బాగుంటుంది.